కార్వాన్ నియోజకవర్గ పరిధిలోని జియాగూడలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అటవీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, హోంశాఖ మంత్రి మహమూద్ అలీ పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో అన్ని రంగాల అధికారులు పాల్గొన్నారు. లబ్ధిదారులకు భరోసా ఇచ్చి 5వ తేదీ రోజు గృహప్రవేశానికి ముహూర్తం పెట్టినటువంటి మంత్రివర్యులకు, అదేవిధంగా మీడియా సోదరులకు, ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మున్సిపల్ అధికారులకు, రెవెన్యూ శాఖ అధికారులకు, వాటర్ వర్క్స్ అధికారులకు, ప్రత్యేకంగా స్థానిక అసిస్టెంట్ కమిషనర్ నరేందర్ రెడ్డి గారికి, స్థానిక ఇన్స్పెక్టర్ శంకర్ గారికి, మరియు ఇక్కడ ఇచ్చేసినటువంటి లబ్ధిదారులకు, మమ్మల్ని సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ, సోదరి సోదరు వాళ్ళకి అందరికీ మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తా ఉన్నాను. ఎంతో సంతోషదాయకమైన సందర్భం. ఈరోజు భారతదేశంలో అనేకమైనటువంటి ప్రభుత్వాలు వచ్చినాయి. ఈరోజు అనేక రాష్ట్రాల్లో మరి ప్రభుత్వాలు ఉన్నప్పటికీ ఒక పేదవాడికి ఇల్లు ఎట్లా కట్టాలి, పేదవాడ ఇంట్లో ఎట్లా బతకాలి, వారి కూడా వారి పిల్లలు కానీ వాళ్ళు కానీ సంతోషంగా ఉండే విధంగా మరి ఇల్లు ఉండాలి అనేది మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కళ. గతంలో చాలా చూసినాం. ఇంద్రమ్మ ఇల్లు కట్టిరు, రాజీవ్ గృహకల్ప అన్నారు, వీకర్ సెక్షన్ హౌసింగ్ అన్నారు. మేము కూడా చాలా చూసినాం. అవి చూస్తే 33 గజాలు ఉంటుండే. ఆ 33 గజాలలో ఒక పొయ్యిల్లో కానీ, ఒక రూమ్ కానీ, బాత్రూమ్ కానీ కనీసం మెసిలేటువంటి పరిస్థితి కూడా ఉండకపోతుండే. మరి దానికి ఒక 70% ఏమో మీరు కట్టాలి అమౌంట్, 30% గవర్నమెంట్ మాఫీ చేస్తుంది. అంటే ₹1,00,000 ఉంటే 30,000 మాత్రం ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది, మిగిలిన 70,000 మీరు కట్టాలి. 30,000 మొదలు కట్టాలి, 40,000 ఏమో బ్యాంక్ లోన్ ఇస్తారు. అట్లుంటే పాత ఇల్లు, గతంలో కట్టినటువంటి ఇల్లు. కానీ మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఏం చెప్పారంటే, మనం కట్టే ఇల్లు పేదవాళ్ళ కోసం కడుతున్నాం. వాళ్ళ దగ్గర పైసలు ఉంటే మనల్ని ఎందుకు అడుగుతారు? వాళ్ళు కట్టేదేదో ఫ్రీగానే కట్టించేద్దామని చెప్పి ఈ ఇల్లు కట్టింది. కానీ అప్పట్లో కట్టిన ఇల్లు దాని విలువ 1,50,000. ఈ ఇంటి విలువ 9,50,000. మీరు ₹1 కట్టే అవసరం లేదు. ఇక కొంతమందికి ఇబ్బంది ఏంటంటే, బిడ్డ మేము కిరాయి ఇళ్ళల్లో ఉన్నాం కదా, అక్కడ ఇబ్బంది పడ్డాం కదా, సావులు, దినాలు, పండుగలు, పబ్బాలు, పిల్లలు, మేమంతా ఇబ్బంది పడ్డాం కదా బిడ్డ, జర సుందరగా అయితే బాగుంటాయి అనేటువంటి ఆలోచన ఉన్నది. కిచెన్ ఉంది, ఒకటి హాల్ ఉంది, చాలా బాగా తయారు చేశారు. ఇక్కడ 840 ఇల్లు కట్టేసి తయారు చేసిన డబుల్ బెడ్. ఇది ఒక చిన్న చిన్న పని ఉంది, ఎలక్ట్రికల్ పని ఉంది, కొంచెం వాటర్ వర్క్స్ పని ఉంది, మొత్తం కంప్లీట్ అయింది. మా అన్న నేను ఇద్దరు కలిసి మాట్లాడిన ఆఫీసర్తో వచ్చిన మంత్లో అంటే కంప్లీట్ అవుతుంది. 5th జనవరిలో అంటే ఇది అలాట్మెంట్ డేట్ ఇచ్చారు. తప్పకుండా ముందు తయారు తర్వాత అందరికీ అలాట్ ఇస్తున్నారు. ఇక్కడ ఉన్నాయి, చాలా హ్యాపీ ఉన్నారు అందరికీ. మా సీఎం గారు అంటే ఎంత మంచి తయారు చేశారు. ఇక్కడ ఇండియాలో ఎక్కడ తయారు చేయలేదు. ఇండియాలో అంటే మన స్టేట్ నంబర్ 1 స్టేట్ ఉంది వెల్ఫేర్ కోసం. మా ఆనబుల్ సీఎం గారు నంబర్ 1 సీఎం ఉన్నారు, వెల్ఫేర్ పని చేస్తారు. అందరూ హ్యాపీ ఉన్నారు, ఫార్మర్ హ్యాపీ ఉన్నారు, పేదవాడు హ్యాపీ ఉన్నారు. అందరికీ ఎవరెవరంటే అమ్మాయి కోసం చాలా బతుకమ్మలో కోటి సారీ డిస్ట్రిబ్యూట్ చేశారు. మనకు డెలివరీ అయితే ₹12,000 ఇస్తున్నారు, ₹13,000 ఇస్తున్నారు. ఇంకొకటి పేదవాడికి పెన్షన్ ఇస్తున్నారు ₹2,016. చాలా మన ఇష్టం అంతా ఇంతకుముందు ఏమి ఇవ్వలేదు, ఇప్పుడు చాలా బాగా ఇస్తున్నారు. సీఎం గారు చెప్తున్నారు, ఉన్నప్పుడు అందరికీ